ఈ సీజన్లో దొరికే కొత్తిమీరతో ఒక వెరైటీ చూపిస్తున్నానండి నేను మీకు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మనకి ఈ సీజన్లో కొత్తిమీర చాలా ఎక్కువగా దొరుకుతుంది కదా. సో ఎన్నో వెరైటీస్ చేసి ఉంటారు, కానీ ఇలా పొడి కారం కూడా చేసుకున్నారంటే మన వాళ్ళందరూ ఇష్టంతో తింటారండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ కొత్తిమీరని మొత్తం కట్ చేసుకొని వాటర్లో 2-3 సార్లు కడిగేసి రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, అలాగే కరివేపాకు, ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీంట్లో వేసేసి బాగా మగ్గించాలండి. మగ్గించేటప్పుడు కొంచెం ఉప్పు కానీ అలా ఏం వేయాల్సిన అవసరం లేదు, కానీ మనం కొత్తిమీరని బాండీలో వేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే వాటర్ అది ఉంటుంది కదా, సో పైకి చిడుతూ ఉంటుంది ఆయిల్. సో కేర్ఫుల్గా దాన్ని ఆయిల్లో వేసేసి బాగా స్పూన్తో కలుపుతూ ఫ్రై చేయాలి. తర్వాత చిటికెడు పసుపు వేసేసి బాగా స్పూన్ తోటి కలుపుతూ పచ్చి అంటే వాటి తడిదనం అంతా పొయ్యేలాగా మొత్తం బాగా ఫ్రై చేయాలి. 5 to 10 minutes పడుతుంది. మనం సిమ్లోనే ఉంచి ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయ్యాక మన కారానికి తగ్గట్టు పొడి కారం ప్రిపేర్ చేశాను కదా లాస్ట్ వీడియోలో, ఆ పొడి కారం వేసాము అంటే మనకి కొత్తిమీర పొడి కారం రెడీ అవుతుంది. ఇలా మనము సీజనల్గా దొరికే ఆకుకూరలతోటి మనం ఇంటిల్లి